చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బలరాంపేట స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియ సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. నూతన సంవత్సర సందేశాలలో భాగంగా ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన ప్రెస్బిటర్ రెవరెండ్ నోసిన్న నవీన్ గారు మనకు వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు. నూతన సృష్టి, న్యూ క్రియేషన్ అనే అంశంపై వారు మనకు దైవ సందేశాన్ని వినిపించక మునుపు సందేశానికి ఉపోద్ఘాతంగా ఈ భక్తి గీతాన్ని విందాం. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన, సంవత్సరాలెన్ని దొర్లినా, నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన, సంవత్సరాలెన్ని దొర్లినా, నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల డైలీ బైబిల్ డివోషన్లో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభువా, జీవముగల తండ్రి, గొప్ప దేవ, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరోసారి మమ్మల్ని తగ్గించుకుంటూ మీ యొక్క సన్నిధానంలో మరి మేము
మా పట్ల కృప చూపండి ప్రభా. మీ యొక్క జ్ఞానం మాకు దయచేయండి. మీ బిడ్డలతో మీ యొక్క వాక్తో మాట్లాడి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరే మహిమగంత ప్రభావం పొందుకోమని యేసు నామంలో అడుచున్న మా ప్రియ తండ్రి ఆమేన్. ప్రియులారా, అందరికీ శుభములు. మరి మన అంశం ఈరోజు వచ్చేసి నూతన సృష్టి అనేటువంటి అంశంపై మనం ఈరోజు ధ్యానం చేయనంటున్నాము. మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కృతవాయెను. ప్రియులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మనము ప్రవేశమై ఉంటున్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో మనము ఎన్నో రెజల్యూషన్స్ తీసుకుంటాము కదా. మరి నేను ఈ యొక్క వాటిని వదిలేసుకుంటాను, మరి నేను ఒక క్రమమైనటువంటి జీవితాన్ని పాటిస్తా అనేటువంటి కొన్ని ఒప్పందాలు, ప్రామిసెస్ మనం తీసుకుంటాం. మీరు చూడండి ప్రియులారా, మరి ఈ యొక్క కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనం చూస్తే ఈ యొక్క ప్రకృతి యొక్క వైపరీత్యాలను మనం చూస్తున్నాం కదా. ఈ యొక్క నేపాల్లో మొన్న దినం భయంకరమైనటువంటి భూకంపము. మరి మనము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనం చూసినట్టయితే అక్కడ ఈ యొక్క లాస్ ఏంజలీస్ మొత్తము ఈ యొక్క అగ్ని ప్రమాదంతో, ఈ యొక్క అగ్నితో ఇల్లులు, చెట్లు అవి ఇవన్నీ సమస్తము ధ్వంసం అయిపోవటం అనేది మనం చూస్తున్నాం కదా. చూడండి, అంత మాత్రమే కాదు, మీరు చూడండి ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్లో, ఈ యొక్క ఎమిరైట్స్, సౌదీ అరేబియా, మక్కా, మదీనా, ఇక్కడ వీటి ప్రాంతాలలో కూడా చూస్తే భయంకరమైనటువంటి వానలు, తుఫానులు, అవే కాకుండా ఈ యొక్క వరదలు, అంటే మనుషులు కార్లన్నీ కొట్టుకుపోవటము, ఇవన్నీ మనం చూస్తాం. చూడండి, ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఈ ప్రకృతి యొక్క వైపరీత్యాలు చాలా భయంకరంగా ఉండడం మనం చూస్తాం కదా. ఒక విధంగా చెప్పాలంటే నిజమే, మనం ఈ యొక్క అంత్య దినాలలో ఉన్నామనేటువంటి ఒక వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే ప్రియులారా, అందుకోసమే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కాగా క్రీస్తులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తము కొత్తవాయెను. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈవెన్ వీ డింట్ ఎక్స్పెక్ట్ దట్ ఇవన్నీ ఇట్లా అవుతాయని కదా. మరి దేవుని యొక్క చిత్తం ఏమైంటున్నారో మనకు తెలియదు. మరి మనం బహు జాగ్రత్తగా మన యొక్క రక్షణను మనం కాపాడుకొని మనం ఒక నూతన సృష్టిగా ఉండాలి ప్రియులారా. ఈ యొక్క లోకానికి చాలా భిన్నంగా ఉండటం ఒక నూతన సృష్టి. మరి యొక్క జనవరి మాసంలో మనం వచ్చి ఉంటున్నాం. ఈ యొక్క న్యూ ఇయర్లో వాట్ ఈస్ ఆ రెజల్యూషన్? ఒక నూతన సృష్టిగా ఉండటం అనేది ఒక గొప్ప తీర్మానం మనం నిజంగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రభు యొక్క రాకడి ఎప్పుడుందో మనకు తెలియదు ప్రియులారా, ఇది మనం తెలుసుకోవాలి. నిజమే, మరి చూడండి, ఆ యొక్క భయంకరమైనటువంటి భూకంపము మరి నేపాల్లో రావడం, మరి ఎంతమంది చనిపోయారు, ఇవన్నీ మనం చూస్తే రియల్లీ వి గెట్ సో పానిక్. దట్స్ ట్రూ. సో దట్స్ వై ఇట్స్ గుడ్ టు వి బీ ఇన్ క్రైస్ట్. సో నాట్ ఓన్లీ వి బీయింగ్ ఇన్ క్రైస్ట్, బట్ వీ నీడ్ ఈవెన్ గ్రో ఇన్ క్రైస్ట్. సో దట్ ఈస్ ఎ గ్రేట్ గ్లోరీ టు గాడ్. తద్వారా మన యొక్క నూతనత్వాన్ని చూచి ఇతరులు ప్రభుకు మహిమొచ్చేటువంటి విధంగా ఉండేటట్టు మనము జీవించాలనేటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. మీరు చూడండి ప్రియులారా, అంత మాత్రమే గారు ఈ యొక్క మొదటి కొరింథీ మరి పౌలు మరి వారి యొక్క మిస్టేక్స్ని కరెక్ట్ చేయడం మనం చూస్తున్నాం ప్రియులారా. ఒక విధంగా చెప్పాలంటే దే సిన్ఫుల్ బిహేవియర్, మరి వారు ఏ విధంగా ఉన్నారు మీరు చూసినట్టయితే మొదటి అధ్యాయం ఈ యొక్క డివిజన్స్, మరి నేను అపోలో వాడని చెప్పి ఇంకోళ్ళు నేను క్రీస్తు వాడని చెప్పి, ఇంకోళ్ళు నేను సీఫస్ వాడని చెప్పి, ఈ యొక్క ఇవన్నీ మరి మూడో అధ్యాయంలో 4వ అధ్యాయంలో మనం చూస్తే ఈ యొక్క అన్ని వన్ కైండ్ ఆఫ్ ఏ కాన్ఫ్లిక్ట్ అనేటివి మనం చూస్తున్నాం. అంటే హీఈస్ కరెక్టింగ్ ద మిస్టేక్స్ ఆఫ్ ద పీపుల్. మరి రెండో కొరింథీయులు మనం చూసినట్టయితే ద స్పిరిచువల్ మెచ్యూరిటీలో మనం ఎదగాలి అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. చూడండి, కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయంలో మరి మనము దేవుని ద్వారా మనం ఆదరణ పొందుకుంటున్నాం. శ్రమలు ఎన్ని వచ్చినప్పటికీ దేవుని ద్వారా మనకు ఆదరణ కూడా అదే విధంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి 2వ అధ్యాయంలో చూస్తే మరి మనం ఒక పరిమళ సువాసనగా అందరికి ఉన్నామనేటువంటి విషయాలను మనం చూస్తున్నాం. మరి 3వ అధ్యాయంలో మీరు చూసినట్టయితే మనమే ఆ యొక్క క్రీస్తు యొక్క మాటలు, మనమే ఆ యొక్క మనం చూస్తాం కదా 3వ అధ్యాయం, ఆ యొక్క మోషే ఏ విధంగా ఈ యొక్క ధర్మశాస్త్రం తీసుకొని వచ్చాడు ఈ యొక్క రాతి పలకల మీద.
కానీ పౌలు ఏమంటాడు, మరి మీరే ఆ రాతి పలక, మీరే ఆ యొక్క లేఖనాలు, మరి మీ యొక్క మాంసపు హృదయంలో రాయబడి ఉన్నాయి కాబట్టి మీరే ప్రత్యక్షత అనేటువంటి యొక్క విషయాలను అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్. సో now we are in Christ, we are a new creation, so we need to be a new to people so that they can see the newness in us and praise God who is in heaven అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఇందులో నేర్చుకుంటున్నాం. అందుకే పాతవి గతించను. మీరు చూసినట్టయితే ఇదేమంటారు, మన ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఈ యొక్క పాతవి and the put off the old things and put on the new things, put off the old man and put on the new man అనేటువంటి విషయాలను మనం అక్కడ చూస్తాం. అంటే దాని యొక్క వివరణ అక్కడ ఎంతో చక్కగా ఇవ్వటం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా అదే చూస్తాం. ఆ యొక్క పాతవన్నీ మీరు విడిచిపెట్టి ఆ యొక్క నవీన వాటిని మీరు ధరించుకొని అనేటువంటి విషయాన్ని పౌలు మనకు అక్కడ కూడా జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క నిర్జీవపు క్రియలను మనం విడిచి ఒక నూతనత్వాన్ని అనగా ఈ నూతనత్వాన్ని ధరించుకోవటం అంటే ఏంటి? ఈ క్షమాపణ, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఇవన్నీ మన నుంచి పునరుద్ఘటించాలి. ఒక నూతన సృష్టి. సో యూ యువర్ సెల్ఫ్ ఆర్ అ న్యూ క్రియేషన్ టు పీపుల్. ఈ యొక్క పాత రోత జీవితాల నుండి అనగా ఈ యొక్క పౌలు ఏ విధంగా వారు నూతన సృష్టి, పాతవి గతించును, అయిపోయినాయి. ఈ 1 కొరింథీలో మనం చూసినట్లయితే వారి యొక్క పాపాలను ఏ విధంగా ఆయన కరాఖండిగా ఖండించటము, వారి యొక్క తప్పులను ఏ విధంగా సవరిస్తున్నాడు, హౌ హీ వాస్ కరెక్టింగ్. అండ్ ఇన్ 2 Corinthians we see that you need to come to a maturity levels, అనగా ఎదగటము అనేది మనం చూస్తాం. ప్రియులారా, మనం ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా మనము ఎదగాలి, దినదినము వర్ధిల్లుచు ఉండాలి అనేటువంటి విషయాలను పౌలు మరి అనేక పత్రికల్లో రాయటం కూడా మనం చూస్తాం కదా. నిజమే, తెస్సలోనిక రాసినటువంటి 1వ పత్రికలో ప్రేమలో మీరు వర్ధిల్లాలి, క్షమాపణలో మనం వర్ధిల్లాలి. నిజమే, ఎంత గొప్ప విషయం కదా ప్రియులారా. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా మనం ఎందులో మనం వర్ధిల్లుతున్నాము అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. వీ నీడ్ టు టేక్ ఎ గుడ్ రెజల్యూషన్ దట్ ఇన్ దిస్ న్యూ ఇయర్, మరి ఒక నూతన సృష్టిగా దేవుని యొక్క వాక్యం ఏ విధంగా మనకు చెప్తుందో, మరి మనమును ఒక నూతనత్వాన్ని అనగా నూతనత్వము అంటే ఏంటి? క్రీస్తుని ధరించుకొని క్రీస్తు యొక్క గుణ లక్షణాలను మనుషులు ఎదుట చూపించేటువంటి వారంగా ఉండాలి ప్రియులరా. అదే మనం చూస్తున్నాం. ఎందుకంటే వీఆర్ సీయింగ్ ఇన్ జనవరి హార్డ్లీ సమ్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఈ యొక్క ప్రకృతి యొక్క వైపరీత్యాలు ఎంత భయంకరంగా, we see that the whole devastation on this earth. So let's try to be very cautious and watchful, and we don't know how we will be. మరి మనమును ఆ యొక్క పాత రోత జీవితము వల్లే మనం పాతగా ఉంటే అది మనము దేవుణ్ణి ఎంతగానో గాయపరిచినట్టు ఉంటాము. కాబట్టి మనమును ఒక తీర్మానం చేసుకున్నాం, నిజమే ప్రభు, మరి నేను ఇంకను ఆ విధంగా ఉంటే నన్ను దయతో క్షమించండి. ఎందుకంటే దేవుడు క్షమించే దేవుడు. కాబట్టి let's try to we ask God and let's try to we get rid of our old and let's try to we put on Christ. అందుకే పాతవి గతించిన ఇదిగో సమస్తం కొత్తవాయనని ఒక విశ్వాసంతో మనం క్రీస్తుని ధరించుకొని ముందుకు వెళ్ళేటువంటి కృప దేవుడు మనకు దయచింది గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రభువా, జీవముగల తండ్రి, గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మేమును ప్రభువా మరి మీ వల్లే ఉండులాగున మరి కాగా క్రీస్తులో ఉన్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించేది, ఇదిగో సమస్తము కొత్త వాయును. ప్రభా, నిజమే ప్రభా, మరి మేము మీలో ఉంటున్నాం నాన్న. మరి ఈ సమస్తము నూతనత్వాన్ని మరి మేము ధరించుకున్నాం, మీ యొక్క గుణ లక్షణాలను మేము ధరించుకున్నాం. మరి మేమును ఈ యొక్క లోకంలో మీ యొక్క గుణాతిశయములను ప్రచురం చేసేటువంటి కృపను మాకు దయచేయమని, మీ యొక్క శక్తి ద్వారా అది మాకు సమస్తం సాధ్యమని మేము నమ్ముచు మీకు వందనాలు స్తుతులు ఆరోపిస్తూ యేసు నామములో నడుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. నూతన ఆకాశ నీడలో నూతన భూమి పునాదిపై నీతి నిలయమౌ లోకములో క్రీస్తు ప్రభు నిర్మింపుమయా. నూతన ఆకాశ నీడలో నూతన భూమి పునాదిపై నీతి నిలయమౌ లోకములో క్రీస్తు ప్రభు నిర్మింపుమయా.
కేవలము నీ ప్రేమ రాజ్యమై మానవ హృదయమే సింహాసనమై మనుజేశ్వర నీ దివ్య పాలనము మానవులకు వరనవ వసంతమై మనుజేశ్వర నీ దివ్య పాలనము మానవులకు వరనవ వసంతమై మంగళకరముగా అవతరింపను మనుపును మమ్మును మరియ సుత నూతన ఆకాశ నీడలో నూతన భూమి పునాదిపై నీతి నిలయమౌ లోకమును క్రీస్తు ప్రభువు నిర్మింపుమయా. పిశాచి రాజ్యము పటాపంచలై ప్రపంచమంతా స్వార్థరహితమై పిశాచి రాజ్యము పటాపంచలై ప్రపంచమంతా స్వార్థరహితమై పేద సాధలకు భగ్న జీవులకు ప్రేమలు విరిగిడి దయా సదనమై పేద సాధలకు భగ్న జీవులకు ప్రేమలు విరిగిడి దయా సదనమై ప్రసిద్ధి చెందిడి పావన భూమిని ప్రేమమయా దయ చేయుమయా. నూతన ఆకాశ నీడలో నూతన భూమి పునాదిపై నీతి నిలయమౌ లోకమును క్రీస్తు ప్రభువు నిర్మింపుమయా. కలువరిగిరి నవదేవాలయమై కాళి సమాధియ గర్భాలయమై కన్యసుతుని రుధిరామృత ధారలు కలకాలము మా మహాయజ్ఞమై కన్యసుతుని రుధిరామృత ధారలు కలకాలము మా మహాయజ్ఞమై కలకలలాడేడి నూతన ప్రపంచము కలిగించుమయా కలుషహరా.